టొమాటో రైస్ సింపుల్గా కుక్కర్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, బిర్యానీ పత్తా, లవంగం, యాలకులు ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట. సో కుక్కర్లో అయితే ఆయిల్ అలాగే గీ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మంచిగా పత్తా, లవంగం, యాలకులు, జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఈ లోపునైతే పక్కన 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని పక్కన పెట్టుకోవాలన్నమాట, కడిగి శుభ్రంగా. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, దీన్నైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులోకి లిటిల్ బిట్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ గ్రేవీ అనేది మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీనికోసం ఒక 2 to 5 minutes వరకు మనం దీన్ని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఈవెన్ లో ఫ్లేమ్లోనైనా ఉండొచ్చు, హై ఫ్లేమ్లోనైనా ఉండొచ్చు, ఏం కాదు. సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. దీంట్లోకి కొంచెం కసూరి మెత్తిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట, మంచిగా స్మెల్ వస్తుంది. ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నానబెట్టేసిన బియ్యంని యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత విజిల్ పెట్టేసి మంచిగా కుక్కర్ మూతనైతే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనకి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసాక ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి టొమాటో రైస్ ఎలా ఉందో. సో దీంట్లోకి అయితే మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఈవెన్ రైతా కూడా బాగుంటుంది. ఈ టొమాటో రైస్ చూడండి ఎంత పొలుగ్గా చాలా మంచిగా వచ్చిందో. మనం పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది టొమాటో రైస్.